ఇవి లాస్ట్ టైం రివ్యూ చేసిన 500 వాట్స్ బ్లెండర్స్ అండ్ ఇవి ఈ రోజు రివ్యూ చేయబోతున్న 1000 వాట్స్ బ్లెండర్స్. అసలు ఈ 1000 వాట్స్ కి 500 వాట్స్ కి డిఫరెన్స్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే ఈ 500 వాట్స్ బ్లెండర్స్ లో సాఫ్ట్ ఐటమ్స్ లైక్ స్మూతీస్ గానీ, చట్నీస్, మసాలా ఐటమ్స్ రెగ్యులర్ గా యూజ్ చేయడానికి ఈ 500 వాట్స్ సరిపోతాయి. బట్ హార్డ్ ఐటమ్స్ లైక్ నట్స్ గానీ, ఫ్రోజన్ ఫ్రూట్స్ గానీ, ఐస్ క్రషింగ్ ఇలాంటివి బ్యాక్ టు బ్యాక్ రన్ చేసినప్పుడు ఈ 500 వాట్స్ కెపాసిటీనే సరిపోదు. దీనివల్ల మోటార్ త్వరగా హీట్ అవడం, స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతుంది. అదే ఈ 1000 వాట్స్ బ్లెండర్స్ లో అయితే హార్డ్ ఐటమ్స్ ని కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఈ 1000 వాట్స్ బ్లెండర్స్ లో టార్క్ ఎక్కువగా ఉంటుంది. అసలు టార్క్ అంటే బ్లేడ్ ఎంత స్ట్రాంగ్ గా, ఫోర్స్ఫుల్ గా తిరుగుతున్నాయని. ఈ 1000 వాట్స్ లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఇదే. ఈ ప్రొడక్ట్స్ అయితే మాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు. ఇవన్నీ కూడా మేము పర్సనల్ గా పర్చేస్ చేసి మల్టిపుల్ టైం టెస్టులు చేసి ఆ రిజల్ట్స్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు టెస్ట్ చేయబోయే ఈ టాప్ బ్రాండ్స్ ఏంటంటే కువింగ్స్, న్యూట్రిబులెట్ అండ్ వండర్ చెఫ్. ఫస్ట్ వీటి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే అన్ని కూడా సింగల్ డిజైన్ తో వస్తున్నాయి. బట్ ఇక్కడ చూస్తే కువింగ్స్ అండ్ న్యూట్రిబులెట్ చూడ్డానికి చాలా ప్రీమియం గా ఉన్నాయి. బట్ వండర్ చెఫ్ మాత్రం రెగ్యులర్ డిజైన్ తో వస్తుంది. అండ్ ఇప్పుడు వీటి బిల్డ్ క్వాలిటీ చెక్ చేస్తే కువింగ్స్ మంచి సాలిడ్ మెటల్ బాడీ డిజైన్ తో వస్తుంది. ఇంకా చూడడానికి కూడా చాలా స్లిమ్ గా ఉంది. అలాగే న్యూట్రిబులెట్ చూస్తే ఇది కూడా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇంకా దీనిలో మనకి చాలా కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వండర్ చెఫ్ చూస్తే ఇదైతే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. ఇంకా చూడడానికి కూడా కొంచెం బల్కీగా ఉంది. సో ఓవరాల్ గా బిల్డ్ క్వాలిటీ వైజ్ గా కువింగ్స్ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు వీటి జార్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కువింగ్స్ లో చూస్తే టోటల్ 2 జార్స్ వస్తున్నాయి. ఒకటి 1000 ml బ్లెండింగ్ జార్, ఇంకొకటి 500 ml రెగ్యులర్ జార్. ఇంకా వీటితో పాటు యాక్సెస్ ఏమి ఇచ్చారో చూస్తే ఒకటి సిప్పర్ క్యాప్, 1 లిప్ రింగ్ అండ్ ఇంకొకటి నార్మల్ క్యాప్. ఇవి ఉండడం వల్ల మన స్మూతీస్ అవి తాగడానికి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ న్యూట్రిబులెట్ లో చూస్తే 700 ml లార్జ్ జార్, 500 ml స్మాల్ జార్, ఇంకా వీటితో పాటు 500 ml హ్యాండిల్ కప్ ఇచ్చారు. అండ్ యాక్సెస్ ఏమొచ్చా చూస్తే 1 లిప్ రింగ్, 2 సాలిడ్ క్యాప్స్ అండ్ లిప్ రింగ్ విత్ హ్యాండిల్ కూడా ఉంది. సో దీనివల్ల డైలీ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఈ క్యాప్ కొంచెం బ్రేక్ అయి వచ్చింది. అలాగే వండర్ చెఫ్ లో చూస్తే టోటల్ 2 జార్స్ వస్తున్నాయి. ఒకటి 1000 ml బిగ్ జార్, ఇంకొకటి 800 ml స్మాల్ జార్. ఇంకా వీటితో పాటు యాక్సెసరీస్ ఏమొచ్చారో చూస్తే 1 సిప్పర్ క్యాప్ అండ్ ఇంకొకటి నార్మల్ క్యాప్. అండ్ ఇప్పుడు వీటి బ్లేడ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కువింగ్స్ అండ్ న్యూట్రిబులెట్ లో టోటల్ 2 డిఫరెంట్ బ్లేడ్స్ వస్తున్నాయి. ఒకటి బ్లెండింగ్ బ్లేడ్, ఇంకొకటి గ్రైండింగ్ బ్లేడ్. బట్ వండర్ చెఫ్ లో ఓన్లీ సింగిల్ బ్లేడే ఉంది. గ్రైండింగ్ కి, బ్లెండింగ్ కి ఈ బ్లేడే యూజ్ చేయాల్సి ఉంటుంది. దీనిలో ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ అన్ని బ్లెండర్స్ లో కూడా ఇలా ప్రెస్ చేసి ట్విస్ట్ చేస్తే గ్రైండింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయో రియల్ టైమ్ లో టెస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ గ్రైండింగ్ టెస్ట్. ఈ టెస్ట్ చేయడం కోసం మనందరి ఇంట్లోని కామన్ గా యూజ్ చేసే మసాలా దినుసులు తీసుకొని అన్నిట్లోని ఈక్వల్ గా వేసి ఈ జార్స్ అన్ని లాక్ చేసి టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు. థర్టీ సెకండ్స్ కంటిన్యూస్ గా గ్రైండ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే మీకు ఇంకా క్లియర్ గా తెలియడం కోసం ఈ ఫిల్టర్ యూజ్ చేసి చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే కువింగ్స్ చాలా బాగా బ్లెండ్ చేసింది. దీనిలో అన్గ్రైండింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ న్యూట్రిబులెట్ కూడా బానే గ్రైండ్ చేసింది. బట్ వండర్ చెఫ్ మాత్రం రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే ఇదంతా ప్రాపర్ గా గ్రైండ్ చేయలేదు. దీనిలో అన్గ్రైండింగ్ పార్ట్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ స్మూతీ బ్లెండింగ్ టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం పెద్ద పెద్ద పీసెస్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొని అన్నిట్లోని ఈక్వల్ గా వేసి టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. థర్టీ సెకండ్స్ కంటిన్యూస్ గా బ్లెండ్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఇక్కడ చూస్తే అన్ని కూడా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేశాయి. బట్ న్యూట్రిబులెట్ లో చూస్తే చిన్న చిన్న పీసెస్ అయితే ఉండిపోయాయి. ఇంకా 1000 వాట్స్ పవర్ ని టెస్ట్ చేయడం కోసం హార్డ్ ఐటమ్స్ లైక్ ఐస్ క్యూబ్స్, నట్స్, ఫ్రోజన్ ఫ్రూట్స్ ని తీసుకొని టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ తీసుకుని టెస్ట్ చేద్దాం. ఈ టెస్ట్ చేయడం కోసం అన్నిట్లోని ఈక్వల్ గా ఐస్ క్యూబ్స్ తీసుకొని అన్ని బ్లెండర్స్ లో వేసి 1 minute టైమర్ ఆన్ చేసుకుని టెస్ట్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే న్యూట్రిబులెట్ అండ్ వండర్ చెఫ్ ఐస్ ని కూడా బాగా క్రష్ చేశాయి. అలాగే కువింగ్స్ లో కూడా బాగానే క్రష్ అయిందని చెప్పొచ్చు.
అండ్ నెక్స్ట్ నట్స్ ని తీసుకుని కూడా బ్లెండ్ చేస్తున్నాను. ఈ టెస్ట్ లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే న్యూట్రిబులెట్ అండ్ వండర్ చెఫ్ చాలా బాగా బ్లెండ్ చేసింది. బట్ కువింగ్స్ చూస్తే ఇది కూడా బాగానే బ్లెండ్ చేసింది, కాకపోతే దీనిలో చిన్న చిన్న పీసెస్ అయితే ఉండిపోయాయి. అండ్ నెక్స్ట్ ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసిన బనానాస్ ని కూడా టెస్ట్ చేద్దాము. థర్టీ సెకండ్స్ కంటిన్యూస్ గా గ్రైండ్ చేసిన తర్వాత ఎలా పర్ఫామ్ చేసాయి చూస్తే, ఇక్కడ చూస్తే న్యూట్రిబులెట్ లో చిన్న చిన్న పీసెస్ అయితే ఉండిపోయాయి, మిగతా రెండు కూడా బాగానే బ్లెండ్ చేసాయి. అండ్ ఇవి బ్యాక్ టు బ్యాక్ యూజ్ చేసిన తర్వాత బాడీ హీట్ ఏమైనా వస్తుందా లేదా కూడా టెస్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ రిజల్ట్స్ చూస్తే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ ఇవి రన్ అవుతున్నప్పుడు నాయిస్ ఎంత ప్రొడ్యూస్ చేశాయని కూడా టెస్ట్ చేసాము. ఇక్కడ చూస్తే కువింగ్స్ చాలా తక్కువ నాయిస్ ప్రొడ్యూస్ చేసింది. అండ్ రిమైనింగ్ బ్లెండర్స్ కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ స్పిల్ టెస్ట్ కూడా చేసాము. ఇవన్నీ కూడా ఎంత షేక్ చేసినా సరే స్పిల్ అవ్వట్లేదు. సో ఫైనల్ గా ఈ టెస్ట్ లోని అబ్జర్వ్ చేసి చెక్ చేసిన తర్వాత వీటిలో మా ఫస్ట్ రికమెండేషన్ కువింగ్స్. ఎందుకంటే దీనిలో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండవే కాకుండా స్మూతీని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తుంది. ఇంకా అన్ని టెస్ట్ లో కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది. అండ్ రిమైనింగ్ వాటితో కంపేర్ చేసి చూస్తే దీని ప్రైస్ కూడా కొంచెం తక్కువగా ఉంది. అండ్ మా సెకండ్ రికమెండేషన్ న్యూట్రిబులెట్. ఇది కూడా అన్ని టెస్ట్ లోని బాగా పర్ఫామ్ చేస్తుంది. అంతేకాకుండా దీనికి యాక్సెసరీస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. కాకపోతే దీని ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంది. లేదు మీరు రెగ్యులర్ గా యూజ్ చేయకపోతే 500 వాట్స్ ఉన్న బ్లెండర్స్ తీసుకోండి. మీ కన్వీనియన్స్ కోసం ఈ లింక్స్ అన్ని కూడా కేటగిరీ వైజ్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఈ లింక్స్ యూజ్ చేసి మీరు పర్చేస్ చేస్తే మాకు కొంచెం కమిషన్ వస్తుంది ఇలాంటి మోర్ డీటెయిల్ టెస్టింగ్ వీడియోస్ రివ్యూ చేయడానికి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఉన్నా అన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను మీకు పర్సనల్ గా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.